నమస్తే న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. సిరిసిల్ల బాలుర కళాశాల మైదానంలో ప్రారంభమైన కేటీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు. బహుజనులకు విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని కొనియాడిన తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. ఘనంగా పూలే జయంతి వేడుకలు. బీఎస్పీ పార్టీ నుంచి టీఆర్పీలోకి చేరిన నాయకులు. ఉన్న సిటీని పట్టించుకోవడం లేదు, కానీ ఫ్యూచర్ సిటీ కడతారా? సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుతో ఎర్రబెల్లి నివాసంలో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందని, నేను అధికార పార్టీలోకి వెళ్లట్లేదు, 2 ఏళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చింది 17,000 ఉద్యోగాలు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అని అన్నారు. ఏమైంది? ఈ 2 ఏళ్లు అయినా ప్రజాహితం కోసం పని చేయండి అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. ఇలా ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచించి ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలం అయినా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. 2014లో ఏదైతుందో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పి అంటున్నాను. అభివృద్ధికి తోడ్పడరని చెప్పి అంటున్నాను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన. నాకు పార్టీ ప్రేమల చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. పార్టీ ప్రేమల చట్టం ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, మేము 7 ఏళ్లు కష్టపడి ప్రపంచ స్థాయి ఫార్మసిటీ కోసం 14,000 ఎకరాలు సేకరించామన్నారు. అధికారంలోకి రాగానే ఆ భూములు రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు ఆ భూముల్లో ఫ్యూచర్ సిటీ కడతారా? ఉన్న సిటీని పట్టించుకోవడం లేదు, కానీ ఫ్యూచర్ సిటీ కడతారా అని సూటిగా ప్రశ్నించారు. వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముండే? ఒకటే ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి,
స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా అక్కడే మరి బాగా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 7 సంవత్సరాలు కష్టపడి కిషన్ రెడ్డి గారు, సబితక్క, నేను మేమందరం కష్టపడి చాలా మందిని ఒప్పించి మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా నిజంగా రైతులకు మొక్కాలి. ఆఖరికి వాళ్ళని చెప్పి మొత్తానికి 7 ఏళ్లు తనలాడి 14,000 ఎకరాలు సేకరించారు. ఏం చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ నాయకులు? ఆ రోజు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇక్కడ పాదయాత్ర చేసిండు. ఈ రోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు ఇక్కడికి వచ్చింది. ఈ రోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే. ఏమన్నారు ఇక్కడికి వచ్చి అన్నాడు? ఈరోజు రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్న కోదండ రెడ్డి గారు అందరూ చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు మాకు ఓటేయండి, గెలిపించండి, మీ భూములు మీకు తిరిగి బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్తామన్నారు. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్ మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ మొలకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిపోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని AI తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్లపట్నంలోని గ్రంథాలయ కేంద్రం వద్ద ఆయన జయంతి సందర్భంగా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధియే లక్ష్యంగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా కేంద్రంలో ఎంతో మంది యువతకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించే ఈ సదుపాయాలన్నీ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాలం మారుతున్న కొద్దీ, ఆలోచన మారుతున్న కొద్దీ మనం కూడా మారాలని చెప్పని పాత ఐడియల్ స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చి మంగళపల్లి మన తంగలపల్లి దగ్గర ఆల్రెడీ మనం ప్రారంభం చేసుకున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం ఒకటి ఇవ్వాలని చెప్పి 4,000 కోట్లు రతన్ టాటా ఈరోజు ఖాయమైనటువంటి సందర్భంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకువచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి మార్పులను ఈరోజు మహాత్మా జ్యోతిరావు బాపులే ఆలోచన విధానానికి ఈరోజు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో రావడం జరుగుతుంది. విద్యా వైద్యానికి అధికమైన ప్రాధాన్యతతో మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో సంవత్సరం లోపల ఈరోజు నిమ్స్ గాని నయా ఉస్మానియా గాని సిరిసిలో ఉన్నటువంటి ఆసుపత్రి, వివరణ ఆసుపత్రిని కలుపుకొని MGM హైదరాబాద్, వరంగల్ ఉన్నటువంటి అన్ని జిల్లాల చెందిన హాస్పిటల్ కలుపుకొని కొత్తగా 36,000 నూతన బెడ్లు పేదవారికి వైద్యపరమైన సేవలు అందించడానికి అవకాశం కల్పించడానికి కోసం రూపకల్పన చేసి ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. విద్యా వైద్యానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ గత ప్రభుత్వాలు పేదలకు పక్షాన ఇంతకుముందు చెప్పినట్టుగా SC, ST, BC మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారి కోసం ఈరోజు వారి మేలుకొల్పేటువంటి కార్యక్రమాలు, సమాజ పోకడలను ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తూనే ఈరోజు ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తుంది. రాబో రోజులు కూడా వేరే కార్యక్రమం అనేక చేసే విధంగా ఈరోజు మనం చూసి ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఈరోజు ఈ మన రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు సంబంధించి మన అసెంబ్లీలో మన భారతదేశంలో మన తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. అనేక పథకాలు ప్రవేశపెట్టాడు. సన్న బియ్యం ప్రవేశపెట్టినాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తుంది? 29 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ సన్న బియ్యానికి ఖర్చు 14,650 కోట్లు, 3,50,00,000 కుటుంబాలకు ఇస్తున్నాం.
సరాసరి చూస్తే 100కు 86% మంది ఇళ్లకు సన్నబియ్యం పోతుంది. ఇది దేశంలో మన రోడ్డు మళ్ళీ అయిన సందర్భం. అంతేకాదు ఈరోజు కొత్తగా జీవిత బీమాను కూడా ఇందిరా గాంధీ ఆత్మీయ భరోసా కింద ఒక పథకాన్ని తీసుకొని వస్తున్నాం. పేదల ఇళ్లలో ఎవరైనా జరిగిపోతే ఆ కుటుంబం తలాకిందులు అయిపోతుంది. ఆ కుటుంబం పెద్ద చనిపోతే ఒక 11 రోజులు మనం వెళ్ళి పరామర్శించుకోవచ్చు, సమాజం ముందు మీకోసమని ధైర్యం చెప్తాం కావచ్చు. కానీ 11 రోజుల తర్వాత ఎవరు వెళ్ళారు, ఆ కుటుంబం అభివృద్ధి ఆగిపోతుంది. అలా ఉండకూడదని ఈ మధ్యలో రైతు బంధువులు మీకు తెలుసు, ఒక 10 గుంటలు ఉంటే అతని ఇంట్లో ఎవరైనా జరిగిపోతే 5 లక్షలు ఇస్తున్నాం. అదే పేదవాడు చనిపోతే ఆ వీళ్ళకు 10 గుంటలు ఉంటే 5 లక్షలు దొరికేవి అని చెప్పి చర్చించుకొని వస్తుంటాం. అంత్యక్రియలకు వేసి ఆ అంశాన్ని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూలీ కానీ భూమి లేని వాళ్ళు కానీ ఎవరైతే రేషన్ కార్డు ఉండి కుటుంబం పెద్దగా ఉండి ఏదైనా జరిగితే వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పండి. ఈ జూన్ 2 నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టని పథకాలు పెట్టిండు. నేను అనుకుంటే బహుశా ప్రపంచంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు కేవలం 2 గ్రాముల బంగారం, 2 గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు వెండి పూలతో కూడిన అత్యంత ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. బంగారు వెండి తీగలతో చేసిన ఈ చీరను మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నల్లా విజయ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 85,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ చీర ప్రస్తుతం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోందని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రికి చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఏటీఎం కేంద్రంలోని చొరబడి నగదు దోచుకోవడమే కాకుండా ఏటీఎం మిషన్ ను పూర్తిగా వాహనంలో ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ మిగితే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా లోపాలపై ఆరా తీసిన ఆయన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణుల సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఏటీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు వాడిన వాహనం, వారి కదలికలపై కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ తరహా భారీ చోరీ జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భద్రతా వ్యవస్థపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ రోజు సిరిసిల్ల ఈగల్స్, సిరిసిల్ల నైట్ రైడర్స్ జట్ల మధ్యలో మొదటి మ్యాచ్ ను 29వ వార్డ్ కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు జరిగే క్రికెట్ టోర్నమెంట్ పోటీలో 39వ వార్డుల నుంచి జట్ల పోటీలో నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇరు వర్గాల జట్లను పరిచయం చేసుకుంటూ వారికి క్రీడా సామగ్రిని అందజేశారు. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు చిందం చక్రపాణి బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ లో 3వ మ్యాచ్ లయన్స్ వర్సెస్ డాల్ఫిన్స్. మంచిగా ఆడాలి, కప్పు మనదే. వెమ్రాలతో గెలవాలి, మనం వెమ్రాలతో గెలవాలి, లేకపోతే మాత్రం ఇంకోను
ఈ లగ్గం చేస్తా అని చెప్పిన మొన్ననే ఈ లగ్గం ఇవాళ గిట్ల వీళ్ళిద్దరు ఆడాడు పక్క సాయం సూర్యవంశీ వైపు ఎట్టగొట్టిండే కేసీఆర్ కప్ జరిగే ప్రతి మ్యాచ్ లో క్రిక్ హీరోస్ అయిపోయిందా బాగుంది ముఖ్య అతిథిగా వారందరికీ కూడా ప్రత్యేకమైన సిరిసిల్ల డాల్ఫిన్స్ వర్సెస్ సిరిసిల్ల లయన్స్. తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతి బాపులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. దేశంలో స్వతంత్రానికి పూర్వం అంటరానితనం, అసమానతలు కొనసాగుతున్న తరుణంలో మహిళలకు, పేదలకు చదువును చెప్పిన గొప్ప మహామేధావి జ్యోతి బాపులే అని మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే పలువురికి ఆదర్శనీయుడని వెల్లడించారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యాబుద్ధులు నేర్పి మహిళల్లో చైతన్యం నింపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల నరసింహగౌడ్, లింగాల భూపతి, మునిగేల రాజు, మచ్చ శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, మరి మొన్ననే నూతనంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లింగాల భూపతన్న గారికి, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా మిత్రులకు అందరికీ మరి నిజంగా జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్థకర్త, మరి ఎందరో బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలిచినటువంటి వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారని ఈ వేదిక ద్వారా చెప్పక తప్పదు. మరి ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ సంఘ సంస్కర్త, ప్రముఖ రచయిత అయినటువంటి మహాత్మా జ్యోతిబా 200వ జన్మదినాన్ని, జయంతిని పురస్కరించుకొని తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే గారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే సుమారు 100 సంవత్సరాల క్రితం నుండే తను ఈ దేశంలో ఉన్న అంటరానితనాన్ని, అసమానతను తొలగించాలని చెప్పి తన రచనల ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తిగా, అలాగే ఏదైతే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, అంటరానితనం రూపుమాపాలనంటే, అసమానతలు తొలగాలంటే
మహిళలు సంఘటితమై మహిళల్లో చైతన్యం వస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి ఆ రోజుల్లోనే 80వ దశకంలోనే మహిళలు విద్యావంతులుగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి మహిళలకు విద్యను అందించాలని చెప్పి తను ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ రచయిత అయినటువంటి లూథర్ బర్డ్ గారి రచనల వల్ల తను చేసిన సంఘటితమైన పోరాటం వల్ల ఈ దేశంలో ఇప్పటికీ మహిళా అభివృద్ధి దినదిన శక్తిగా రూపాంతరం చెందుకుంటా ఉంది. అలాగే ఏదైతే నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిండ్రో తను కూడా స్వయంగా జ్యోతిబా పూలే గారి రచనల వల్ల ఈ దేశానికి ఎంతో ఉపయోగం ఉన్నది. తను నా ఆరాధ్య గురువుగా కూడా తను చెప్పుకోవడం తను చాలా గొప్ప అంశంగా భావిస్తూ మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మహిళలు విద్యావంతులు కావాలి, అలాగే యువకులు కూడా ఈ విద్యలో రాణించాలని చెప్పి కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు చేయడమే కాకుండా చేదోడు వాదుగా నిలవని దాన్ని పుణికిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలనలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యను అందరికీ సమూలంగా అందించాలని చెప్పి అందరినీ విద్యను ఒకచోటికి తీసుకురావాలి, కేజీ టు పీజీ విద్య ఒకచోటనే లభించాలని చెప్పి ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహాత్మా జ్యోతిబా ఆశయాలను పురికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఆయన ఆశయాలను కాపాడే దిశగా అడుగులు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, చెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుస్మ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న, జిల్లా ఇన్ఛార్జ్ రజనీ యాదవ్ సూచనల మేరకు ఆరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. సిరిసిల్ల బాలుల కళాశాల మైదానంలో ప్రారంభమైన కేటీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు. బహుజనులకు విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని కొనియాడిన తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా పూలే జయంతి వేడుకలు.
బీఎస్పీ పార్టీ నుంచి బీఎస్పీ పార్టీ నుంచి టీఆర్పీలోకి చేరిన నాయకులు. ఉన్న సిటీని పట్టించుకోవడం లేదు, కానీ ఫ్యూచర్ సిటీ కడతారా? సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.